మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. కుంభరాశి వారికి ఆల్ ది బెస్ట్. ప్రాక్టికల్గా ఏంటంటే ఆగస్టు నెలలోకి వచ్చేసాము. అసలు కుంభరాశి అంటేనే ఒక నైవేద్యము, ఒక అద్భుతమైన రాశి. ఈ రాశి చక్రంలో 11వ రాశి, లాస్ట్ బట్ వన్. వారు పుట్టుకతోనే ఒక రకమైన తత్వవేత్తలుగా ఉంటారు. అంటే కుండలో పవిత్రమైన జ్ఞానం ఉంటుంది. బుర్ర నిండా ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, సమాజాన్ని మార్చేయాలనే భావనలు. మీ ఆలోచన ఒక చోట స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఏదో కొత్తగా చేయాలి, నలుగురికి పనికొచ్చే ఆవిష్కరణ చేయాలి అని ఎప్పుడు ఆరాటపడుతుంటారు. మీ కర్మకారకుడైన శని భగవానుడు అధిపతి అవ్వడం వల్ల మీరు బయటికి కొంచెం సైలెంట్గా నిదానంగా కనిపిస్తారు. కానీ మీరు ఒక పని చెయ్యాలని ఫిక్స్ అయితే మాత్రం లోపల అగ్నిపర్వతం వల్కనం ఉంటుంది. టార్గెట్ రీచ్ అయితే బుల్లెట్ దిగుతుంది అంతే. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఖర్చు పెడతారు, లేకపోతే వాళ్ళందరి కోసం కలెక్ట్ చేసైనా ఇస్తారు. మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు. ఎవరైనా మీ ఫ్రీడమ్ లాక్కోవాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. ఒకసారి మీరు తీసుకునే నిర్ణయాలు పక్క వాళ్ళకి చాలా వింతగాను, ఒక రకమైన మొండిగా వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని బుర్రగొక్కుంటారు. వాళ్ళు ఎవరి ఒత్తిడికి, బ్లాక్మెయిల్కి అస్సలు లొంగే సమస్యే లేదు. ఎమోషన్ని కంట్రోల్ చేయటంలో, నిబద్ధతలో మీకు మీరే సాటి. ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉండే ఈ కుంభరాశి వారి మనస్తత్వం నిజంగా ఎవరికైనా ఒక ఆదర్శప్రాయమైన మనస్తత్వం. ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్, ఎటువంటి సర్ప్రైజెస్ ఇవ్వబోతోందో ఇప్పుడు పొసగుచ్చినట్టు వివరిస్తాను. ఆగస్టు 2026లో గ్రహస్థితుల్లో మీ లైఫ్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ రాశికి అధిపతి అయిన శని మహారాజు నెల మొత్తం 2వ స్థానంలో వక్రగతిలో కూర్చుని కుటుంబ స్థానంలో వక్రంలో ఉన్నాడు. శుక్రుడు 8వ స్థానంలో, గురువు బృహస్పతి 6వ స్థానంలోనూ, కుజుడు మంగళగ్రహం 3వ స్థానంలోనూ ఉన్నారు. రాహు ఏమో నేరుగా మీ జన్మరాశిలో తిష్టేసి కూర్చున్నాడు. కేతు 7వ స్థానంలో సప్తమంలో కూర్చున్నారు. ఇకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ కాంప్లికేషన్ ఏంటంటే సూర్యుడు గురువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు 17వ తేదీన అక్కడి నుంచి బయలుదేరి 7వ స్థానానికి కేతువుతో కలుస్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 22వ తేదీ గురుతో కలుస్తున్నాడు. అంటే సూర్యుడు కేతువులు జాయిన్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఒక రకమైన క్లమ్జీనెస్ మీ జీవితంలో కూడా జరిగేటువంటి మీ కెరీరు, ఉద్యోగం, వ్యాపారంలో ఏంటంటే ఒక మిశ్రమ ఫలితాన్ని, మిక్స్డ్ ఫ్రూట్స్ ఇస్తోంది. అంటే కొన్నిసార్లు సూపర్గా అనిపిస్తుంది, మరి కొన్నిసార్లు అరెరే అనిపించేలా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసే వారికి సమయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల, తర్వాత బుధ సూర్య గురుగ్రహాల అనుకూలత వల్ల ఆఫీసులో అద్భుతమైన గుర్తింపు అయితే వస్తుంది. మీరు చేసే పనులపై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. ప్రమోషను లేదా అడిషనల్ ఛార్జ్ లాంటివి ఇస్తారు. ఒకవేళ మీ కరెంటు జాబ్ బోరు కొట్టి కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే కొత్త ఆఫర్ లెటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కొందరు పాత శత్రువులు మీపై కాలు లాగటానికి, ఇక మీ సొంత వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో ఎత్తుపల్లాలు తప్పవు. వృత్తి వ్యాపారాలందు మీకు అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 7వ స్థానాధిపతైన సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల నెలటి మొదటి సగంలో కొన్ని ఊహించని ఖర్చులు, వర్కర్స్తో సమస్యలు, కాంపిటీటర్స్ నుంచి ప్రపోజల్స్ వస్తాయి. మీ కష్టానికి తగ్గట్టుగా కొద్దిపాటి ధన లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. 17వ తేదీ తర్వాత సూర్యుడు 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మీ కంట్రోల్లోకి వస్తాయి. వ్యాపారం మళ్ళీ స్పీడ్ పుంజుకుంటుంది. 2వ స్థానంలో వక్రించి ఉన్న శని వల్ల లీగల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ రాసేటప్పుడు కొంచెం చూసుకుని సంతకాలు పెట్టండి. ఇక మీ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటే ఈ నెలంతా రాబడి ఖర్చుల మధ్య ఒక పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. డబ్బు వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఖర్చులు అవుతూ ఉంటాయి.
మొదటి సగంలో సూర్యుడు గురుడు 6వ స్థానంలో కూర్చుని నేరుగా 12వ స్థానాన్ని వ్యయాన స్థానం చూస్తున్నారు. దీనివల్ల మీ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పండగలు, ఫంక్షన్లు, ఇంట్లో అవసరాలు, జేబుల నుంచి చిల్లుబడి డబ్బులు కారుతూనే ఉంటాయి. అది మీకే ఫీల్ తెలుస్తుంది. మీరు అదృష్టవంతులు ఏంటంటే శని, కుజ, బుధుల గ్రహాల చూపు లాభస్థానం మీద ఉంది. ఇక్కడ 11వ స్థానం మీద కఠోర శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. దానివల్ల ముఖ్యంగా 5వ తేదీ నుండి 28వ తేదీ వరకు కొంచెం చేతిలో డబ్బులు నిలవడం కష్టం అనిపించినా ఆ టైంలో ఆన్లైన్ షాపింగ్ లాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోండి. అనవసరమైనవి కొనబాకండి. రావాల్సిన డబ్బు మీకు తర్వాత అందుతుంది. ఇందులోనే అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఆర్థికంగా అటు ఇటు ఉన్న ఈ నెలలో మీకు ఇష్టమైనవి మంచి వస్తువులు ఖరీదు చేస్తారు. కొత్త స్మార్ట్ ఫోన్లు కానీ, మంచి బట్టలు కొనుక్కోవటం కానీ. అలాగే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సడన్గా ఊహించని ఖర్చులు వచ్చినా కూడా అకస్మాత్తుగా ఎక్కడి నుంచో కూడా ధనం కూడా అట్లాగే వస్తుంది గమ్మత్తుగా. అంటే ప్రేమ, పెళ్ళి మరియు కుటుంబ వ్యవహారాలు వీటన్నిటిలో కూడా కొంచెం ఖర్చులు పెడతారు. మీకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి నెల ప్రారంభంలో బుధుడి ప్రభావంలో మాట్లాడుకోవడం చాలా టాపిక్స్ ఉంటాయి. వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్లో బిజీ ఉంటారు. కుజుడు ప్రభావంలో మీ మధ్య చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాషెస్ వస్తాయి. నోటిని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. ఎందుకంటే కోపం వస్తే ఒక 10 సెకండ్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే చెప్తున్నానంటే 22వ తేదీ తర్వాత పరిస్థితులు అద్భుతంగా మారుతాయి. అప్పటిదాకా ఓపిక పట్టండి. మీ ప్రేమ వ్యవహారాల్లో ఇంట్లో చెప్పడానికి, పెళ్లిదాకా తీసుకువెళ్ళడానికి అది బెస్ట్ టైం. ఇక పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే 17వ తేదీ తర్వాత సూర్యుడు, 22 తర్వాత బుధుడు కూడా నోటి ధులకి కారణమవుతారు. అంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి అనుకూలమైన దాంపత్యం అద్భుతంగా పెరగటానికి 22 దాకా వెయిట్ చేయండి. 2వ ఇంట్లో శని, జన్మరాశిలో రాహు వల్ల ఇంట్లో కొంచెం క్రమశిక్షణ లోపిస్తుంది. అంటే మీ మాటకి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కొంత టెన్షన్ వస్తుంది దానివల్ల. ఎప్పటి నుంచో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వేధిస్తున్న పూర్వీకుల సొత్తుల వల్ల వచ్చిన తగాదాలు, ఆస్తి పంపకాల సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ నెలలో మీకు అనుకూలంగా పరిష్కారం అయితే అవుతాయి. అవి పూర్తిగా తీరుతాయి. అంతేకాకుండా అందరితో కలిసి మీ కుటుంబంతో ఎంతో సంతోషకరమైన శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల సంఘంలో మీకు చాలా మంచి కీర్తి ప్రతిష్టలు, మీరు చేసే ప్రతి వ్యవహారంలోనూ జయములు కలుగుతాయి. మీ తోబుట్టువులతో, అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లెళ్ళు, మీ బంధువులు ప్రేమపూర్వకంగా ఉంటుంది. మీ నాన్నగారికి ఉన్న పాత సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. ఇక మీ హెల్త్ విషయానికి వచ్చారనుకోండి, కుంభరాశి వారు ఈ నెల ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వీల్లేదు. ఎందుకంటే గ్రహస్థితులు మీ ఫిజికల్ ఫిట్నెస్ని కొంచెం టెస్ట్ పెడుతున్నాయి. జన్మరాశిలో ఉన్న రాహు, 2వ ఇంట్లో వక్రించిన శని, 7వ ఇంట్లో కేతువు మీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టేలాగా ఉన్నాయి. అంటే వేడి చేయటం, గ్యాస్ట్రిక్, అజీర్ణం చేయటము ఇవి. అందుకని ఈ పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. కారాలు, మసాలాలు కాస్త సమీకృతం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. టైమ్లీ మీల్స్ అంటే సమయపాలన చేయండి. ఆహారం విషయంలో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. హెల్త్ బాగుంటుంది దానివల్ల. పిల్లల విషయంలో చిన్న కంప్లైంట్ ఉన్నా సరే వెంటనే డాక్టర్ సంప్రదించండి. నెల 2వ సగంలో మీ ఆరోగ్య పరిస్థితుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి. మీ పాత రోగాల నుంచి కొత్త నెమ్మదిగా కోలుకోవడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. నెల మొత్తం ఫిట్నెస్ మీద చక్కగా వాకింగ్ చేయండి, యోగా చేయండి, మీ దృష్టి పెట్టండి. చక్కగా మంచి ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ చూడండి. దానివల్ల హెల్త్ డెవలప్ అవుతుంది. అవన్నీ నోట్ చేసుకుని ఆచరించండి. ప్రతి శనివారం నాడు చక్కగా ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో చక్కగా చాలీసా చదవండి. అలాగే మీ పనుల్లో ఆటంకాలు తొలగడానికి సంకష్టమోచన గణపతి స్తోత్రం చేసుకోండి. మీ ఆర్థిక సమస్యలు తుడిచిపెట్టుకోవడానికి శుక్రవారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారికి సాయం సంధ్యలో దీపారాధన చేసి పూలు కొని ఏ రోజుకి ఆ రోజు అలంకరించండి, లేకపోతే కోసుకొచ్చి అలంకరించండి.
ప్రతి శనివారం రోజున మీకు వీలైనంత వరకు పేదలకు, అంటే ఈ కష్టాల్లో అభాగ్యులుగా ఉన్న వాళ్ళకి శని సంకేతంగా చెప్తాం కాబట్టి వాళ్ళకి ఏదన్నా మనం ఊరట కలిగిస్తే శని దోష నివారణ అవుతుంది. కనుక ఏంటంటే ఈ నెల మీకు ఎన్నో అద్భుతమైన విజయాలు, ఆనందాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభరాశి వాళ్ళు ఇలాగే నిండుకొండలాగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.